మల్లారెడ్డి అల్లుడు కాలేజీలోని అక్రమ కట్టడాలను కూల్చివేశారు రెవెన్యూ సిబ్బంది. దుండిగల్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలోని ఒక బ్లాక్ను బఫర్ జోన్లో నిర్మించారని రెవెన్యూ అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. కాలేజీ యాజమాన్యం హైకోర్టుకు వెళ్లడంతో సోమవారం వరకు కూల్చివేతలు ఆపాలని ధర్మాసనం ఆదేశించింది. దీంతో కూల్చివేతలు ఆపేశారు రెవెన్యూ అధికారులు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ శ్రవణ్ అందిస్తారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలోని ఒక బ్లాక్ని ఇవాళ కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు వచ్చి బఫర్ జోన్లో నిర్మిస్తున్నటువంటి బిల్డింగ్ని అధికారులు కూల్చివేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఇదే బిల్డింగ్ దగ్గర ఉన్నాం. ఇది ఏరోనాటికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలోని ఒక బ్లాక్. మొత్తము 5-6 ఫ్లోర్లతో నిర్మించినటువంటి ఈ బిల్డింగ్ మొత్తం కూడా బఫర్ జోన్లో ఉంది. రూల్స్కి అతిక్రమించి ఇల్లీగల్గా ఈ బిల్డింగ్ నిర్మించారు అనేది ప్రస్తుతం చాలా ఎలిగేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఈ బిల్డింగ్ కూల్చివేసేందుకు అధికారులు వచ్చిన తర్వాత అసలు ఎంత ప్లేస్ ఉంది అనేది బఫర్ జోన్లో ఈ అంశం ఇంకా అఫీషియల్గా బయటికి రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ బిల్డింగ్ చూస్తూ ఉన్నాం కదా, ఇది మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఎవరైతే మల్లారెడ్డి అల్లుడు ఉన్నారో ఆయనకి సంబంధించిన కాలేజ్ అని చెప్పుకోవచ్చు. ఇది పక్కనే ఉన్నటువంటి చెరువుకి ఆనుకొని ఈ కాలేజ్ ఉంటుంది. సో ఈ బేసిక్గా ఒక చెరువు ఉంటే దానికి FTL ఉంటుంది. ప్రతి చెరువుకి బఫర్ జోన్ ఉంటుంది. సో అట్లాంటి బఫర్ జోన్లో ఈ అక్రమంగా ఈ బిల్డింగ్ను నిర్మించారు అనేది ప్రస్తుతం వస్తున్నటువంటి ఎలిగేషన్స్. అయితే ఇవాళ ఉదయం రెవెన్యూ అధికారులు వచ్చి ఇక్కడ కూల్చివేతలు చేశారు. మొత్తం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలో దాదాపుగా 6,000 మంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా వస్తుంటారు. అండ్ రోజు రోజుకి అంటే ఎవ్రీ ఇయర్ స్టూడెంట్కి సంబంధించిన సంఖ్య చాలా ఎక్కువ పెరుగుతూ ఉంది. కాబట్టి ఇది అదనంగా రీసెంట్గానే బ్లాక్ నిర్మించారు. నిన్న మొన్ననే దీనికి సంబంధించిన పనులు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వర్క్స్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయి ఇఫ్ అట్ ఆల్ ఇది మొత్తం పరిస్థితులు అంటే కూల్చివేతలు ఏమీ జరగకపోయి ఉంటే ఒక 1 వీక్ 10 డేస్ లోపల ఈ బిల్డింగ్లో కూడా స్టూడెంట్స్ అందరినీ కూర్చోబెట్టి స్టడీస్ అన్నీ కూడా స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం ఒకసారి ఈ బిల్డింగ్ వెనకాలే మనకి లైట్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఈ చెట్లు కనిపిస్తున్నాయి, అదే చెరువు. ఆ చెరువుకి ఆనుకొని ఉన్నటువంటి గేట్కి ఈ బిల్డింగ్ నిర్మించారు అనేది అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తం బఫర్ జోన్ లెక్కన గమనిస్తే ఈ బిల్డింగు దాంతోపాటు అంటే చాలా జాగా దాదాపుగా ఒక 7 నుంచి 8 ఎకరాలు బఫర్ జోన్లోనే వస్తుంది. ఈ బఫర్ జోన్లోనే చాలా వరకు నిర్మాణాలు జరిగాయి అనేది ప్రస్తుతం వస్తున్నటువంటి ఎలిగేషన్. మరి దీనిపైన కూల్చివేతలు కంటిన్యూ అవుతాయా లేదా అనేది మనం అధికారులను ప్రశ్నిస్తే, ఇప్పుడు కూల్చివేతలు స్టార్ట్ అయిన తర్వాత ఈ బిల్డింగ్కి సంబంధించిన చైర్మన్ మర్రి రాజశేఖర్ రెడ్డి, ఆయన మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు టేబుల్ మీదకి వచ్చే వరకు కూల్చివేతలు నిలిపివేయాల్సిందిగా కూడా హైకోర్టు ఆదేశించినట్టు తెలుస్తూ ఉంది. ఈ పిటిషన్ సోమవారం రోజు టేబుల్ మీదకి వచ్చిన తర్వాత దానిపైన విచారణ వాదనలు పూర్తయిన తర్వాత ఏ విధమైనటువంటి డైరెక్షన్స్ హైకోర్టు ఇస్తుంది అనేది వేచి చూడాల్సి ఉంది. ప్రక్కనే మనం ఇంకో బిల్డింగ్ ఈ రేకుల షెడ్ వెనకాలనే ఇంకో బిల్డింగ్ మనం గమనిస్తూ ఉన్నాం కదా, అది MLRITకి సంబంధించి అంటే మర్రి లక్ష్మారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన బిల్డింగ్. అది కూడా వాళ్ళ రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన బిల్డింగే. అది పక్కనే ఉంది. దాని పక్కనే ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన బిల్డింగ్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తం 4 బ్లాకులు ఉన్నాయి. 3 బ్లాకులు ప్రస్తుతం నార్మల్గానే ఉంటే 4వ బ్లాక్ ఇది కొత్తగా నిర్మించారు. ఇక్కడ ఇది బఫర్ జోన్లో నిర్మించారు కాబట్టి కూల్చివేస్తున్నాం అనేటువంటి ఆల్రెడీ 1 వీక్ బ్యాక్ నోటీసులు ఇచ్చి ఆ నోటీసులకి సమాధానం ఇచ్చిన తర్వాత అధికారులు సంతృప్తి చెందకపోతే కూల్చివేతలు చేస్తున్నాము అనేది అధికారులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి ఉన్నది. ఇది ఓవరాల్గా ఇవాళ మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన కాలేజీలో జరిగిన కూల్చివేతలకు సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరామెన్ అశోక్తో శ్రవణ్, V6 న్యూస్, దుండిగల్ నుంచి.